హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ టాపిక్ వచ్చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్. అండ్ ఒకే ఒక విషయం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఆల్సో. అండ్ ఈ మూవీ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే నాకైతే ఓకే ఓకే అనేది అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక సస్పెన్స్తో తీసుకెళ్ళాలి అనుకున్నారు, ఒక కొత్త కాన్సెప్ట్తో తీసుకెళ్ళాలి అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అదైతే కొంచెం మైనస్ అయితే అయింది. ఎక్కువ ల్యాగ్ అనేది అనిపిస్తుంది మూవీ ఫస్ట్ హాఫ్లో. అంటే బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఒక అపార్ట్మెంట్లో అయితే ఒక దయ్యం ఉంటుంది. దానికి దయ్యం అనో అసలు అనాలని అనకూడదు, అది వేరే విషయం. ఒక దయ్యం అయితే ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళినా తనని ఎవరు చూడాలనుకున్నా తనైతే చంపేస్తుంది. సెకండ్ టైం అయితే తనని చూసే ఛాన్స్ అయితే ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ టైమే తనని చూడంగానే ఎవరైనా చంపేస్తుంది, సెకండ్ టైం చూసే వీలైతే ఉండదు. సో ఇలా ఎవరు అక్కడికి వెళ్ళినా, ఎవరు తనని చూడాలనుకున్నా తనైతే చంపేస్తుంది. సో మన హీరో అయితే తన అక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తాడు. సో వెళ్ళి తనని చూడాలి, తనతో మాట్లాడాలి, అసలు ఏంటి ఏం జరిగిందని అయితే తను వెళ్తాడు. సో తను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ తన హీరో ఎలా కలిశాడు, అసలు మాట్లాడా లేదా, అసలు ఏం జరిగింది, అసలు లవ్ మీ ఇఫ్ యు డే అనే దానికి మీనింగ్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మూవీ అయితే చూసి తెలుసుకోవాలి. సో బేసిక్ స్టోరీ లైన్ అయితే అది. ఎక్కడెక్కడో కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టారు, కొత్తగా అయితే చేయాలి, తీసుకురావాలి అనుకున్నారు. బట్ కొంచెం ల్యాగ్ అని అయితే అనిపిస్తుంది, సస్పెన్స్ తీసుకెళ్ళాలనిపిస్తుంది అని అనుకుంటారు. కానీ అది క్లైమాక్స్ ఒక 10 minutes చూసేంత వరకు అయితే మనకు అర్థం కాదు, ఆ విధంగా ల్యాగ్ అనిపిస్తుంది. ఇందులో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే మన హీరోయిన్ అయినా చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అసలు తనకి సంబంధమే లేనట్టు ఉంటుంది. అసలు తన ఆర్టిస్ట్గా ఎందుకు వచ్చింది మూవీలో, ఎందుకు ఏ రోల్ చేస్తుందనే కన్ఫ్యూజన్, డౌట్ అయితే మనకి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని అయితే మనకి అనిపించదు. ఎందుకో ఊరికే పెట్టారని అయితే అనిపిస్తుంది మన క్లైమాక్స్ వరకు కూడా. క్లైమాక్స్ 10 minutes తర్వాత మనకైతే ఓ దీనికోసం 2.5 hours మనము చూడాల్సి వచ్చింది అని అయితే మనకు కొంచెం ల్యాగ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోగలరు. సో మూవీ చూసిన తర్వాత నాకైతే ఆ విధంగా అయితే అనిపించింది. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, మూవీలో అయితే కంటెంట్ కంటే ఎక్కువ ఒకే చిన్న చిన్న పాయింట్ అయితే ఉంటుంది, దాన్ని పట్టుకొని ఒక 2.5 hour మూవీని అయితే కొంచెం ల్యాగ్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది. నాకైతే బాగా నచ్చిన పాయింట్స్ వచ్చేసి బీజిఎం అయితే పర్వాలేదు, మూవీకి తగ్గట్టు అక్కడక్కడైతే ప్లే చేస్తారు, అదైతే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ విషయం అయితే అది బాగుంది. క్లైమాక్స్ అది కూడా ట్విస్ట్ రివీల్ చేస్తారు, ఆ మెయిన్ ట్విస్ట్ అనేది. సో అదైతే ఓకే అని చెప్పొచ్చు. ఆ ట్విస్ట్ వల్లే మూవీ అయితే ఓకే అనిపించింది, లేదనుకుంటే మూవీ మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసేది. సో క్లైమాక్స్ ఒకటి బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అంత ఏముండదు, జస్ట్ నార్మల్గానే అయితే ఉంటుంది. క్లైమాక్స్లో ఒక సాంగ్ అయితే వస్తుంది, ఆ సాంగ్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్లో ఒక సాంగ్ వస్తుంది కానీ అది అంతగా అనిపించదు. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఓకే పర్లేదు అని అయితే అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ మూవీ అంతా అయిపోయిన తర్వాత ఒక మెయిన్ ట్విస్ట్ ఇంకోటి అయితే రివీల్ అవుతుంది. అది ఏంటనేది మీరు థియేటర్లో అయితే చూసి తెలుసుకోవాలి. ఇంకా ఇందులో ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందంటే, దీనికి పార్ట్ 2 కూడా ఉందంట. సో పార్ట్ 1 చూసాక మనకి ఒకలా అయితే అనిపించింది, ఇంకా పార్ట్ 2 ఉందంట. పార్ట్ 2 వచ్చేసి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇస్తారు మొత్తం క్లైమాక్స్ అయిపోయిన తర్వాత. ఆ ట్యాగ్ లైన్ ఏంటి అనేది మీరైతే చూసి తెలుసుకోండి. నాకైతే ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ అయితే నేను బయటకు వచ్చాను. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే దానికి ఒక మీనింగ్ఫుల్ అయితే మనకి క్లైమాక్స్ దాకా అయితే మనకు అర్థం కాదు. క్లైమాక్స్లో మనకైతే తెలుస్తుంది ఓ ఇదా అనేసి, అంతవరకు అయితే మనకు తెలియదు, అర్థం కాదు. అక్కడ దాకా అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. సో మూవీ టాపిక్ అయితే అది. క్లైమాక్స్ అయితే ఓకే పర్లేదు, అక్కడికే క్లైమాక్స్లోనే మనకి పాయింట్ అనేది అర్థమవుతుంది. అంతవరకు మనము ఏదో చూస్తున్నామనే వెళ్తుంది కాన్సెప్ట్ అనేది. సో ఇంకా హారర్ ఎలిమెంట్స్ వచ్చేసి పెద్దగా ఏం లేవు, ఏదో చూపించినట్టు అని అయితే చూపించారు, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంత హారర్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. ఏదో దానికి తగ్గట్టు, ఆ సీన్కి తగ్గట్టు బీజిఎం యాడ్ అయింది కాబట్టి కొంచెం చూడతగ్గట్టుగా అయితే అనిపిస్తుంది. అంతకు తప్పించి ఇంకా పెద్దగా అయితే ఏం ఉండదు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా
హీరో యాక్టింగ్ పర్వాలేదు, మరీ ఓవర్గా ఇది చేశాడని చెప్పలేము. తనకి డైలాగ్స్ కూడా తక్కువే ఉంటాయి, సీన్స్ తక్కువే ఉంటాయి. సో చేసిన దాంట్లో ఓకే పర్లేదని అయితే నేను చెప్తాను. ఇంకా హీరోయిన్ గురించి నాకైతే క్లైమాక్స్ దాకా ఎందుకు దీన్ని పెట్టారా, ఎందుకు హీరోయిన్ పెట్టారా అని అయితే నాకు అనిపించింది. క్లైమాక్స్ చూసిన తర్వాత ఇదా అనేసి అయితే నాకు అనిపించింది. నాకైతే మూవీ ఓకే ఓకే అని అయితే నేను చెప్తాను. క్లైమాక్స్ చూసిన తర్వాత పర్లేదు అనుకున్నా. క్లైమాక్స్ అది కూడా ట్విస్ట్ రివీల్ చేయకుండా ఉంటే ఇంకా నేను మూవీ కూడా రివ్యూ కూడా చేసేవాడిని కాదేమో. సో అది నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళలేదు, జస్ట్ ఒక రివ్యూ కోసం అయితే వెళ్ళి చూడడం అయితే జరిగింది. సో నా ఫీలింగ్ అయితే అది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 6.0/10. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తే అంతవరకు బాబాయ్.